ఉదయపూర్లో 2019లో జరిగినటువంటి మన ఏఐసిసి శిబిరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోఆర్డినేటర్మైనటువంటి ముక్కుల రాజు గారికి చెప్పారు. ఆయనతో పాటుగా నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సచిన్ రావు గారు, ఇవాళ మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళిద్దరు నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జీలు. వాళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఏఐసిసి బాధ్యత పెరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి ఆదివాసుల కోసం ఏర్పాటు చేసిన రావు గారికి ఏఐసి కమిటీ మెంబర్స్ కూడా అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే లింగం గారికి మరి మిగతా అక్కడ చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, నా ఉద్దేశం ఏంటన్నా మహిళలు కూడా పిలిస్తే బాగుండేది. మేము కూడా సగం ఉన్నాం కదా, ఇప్పుడు రాజకీయంగా అన్ని రకాల మేము కూడా సగం ఉన్నాం. ఇంకెప్పుడైనా ప్లాన్ చేస్తే మహిళలు కూడా మరి ప్రోత్సహిస్తే మా వంతు కృషి సమాజానికి ఇవ్వడానికి మరి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి వచ్చే ఏ మీటింగ్ వాళ్ళే కానీ నేను కూడా 50-50 ఉండే విధంగా చూడాలి. ఇప్పుడు కమిటీ జిల్లా కమిటీ కూడా చేస్తున్నాను కాబట్టి దాంట్లో కంపల్సరీ 30 మెంబర్స్ మహిళలు ఉండాలి, 10% ఎస్సీ ఉండాలి, 60% ఓబీసీ కానీ మరి జనరల్ ఉండాలని చెప్పడం జరిగింది. మరి అన్న వెల్లనాయక్ గారు ఏం చెప్పారు, మెదక్ జిల్లాకు లాస్ట్ వచ్చినాడు కాదన్న, లాస్ట్ కాదు, ఇది పవర్ఫుల్. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ గారు గెలిచి ఇక్కడి నుంచి గెలిచి ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి ఆ ప్రధానమంత్రి పదవి ఇచ్చింది మెదక్ జిల్లా వాసులు కాబట్టి ఆమె గొప్పతనం అది. మెదక్ జిల్లాకు రాష్ట్రాలు ఎప్పుడు వచ్చిన మెదక్ జిల్లా అంటే ఇంద్రమ్మ, మరి అంత గొప్ప పేరున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా. మరి ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి 195 సంవత్సరాల తర్వాత కూడా మనం భారతదేశంలో చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు వాళ్ళు చేసిన కృషి ఎంతో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు సంపద అడగలే, సంతానం కూడా అడగలేదు, సమాజం కోసం పాటుపడ్డ దంపతులు, పుణ్య దంపతులు ఈరోజు మనం వాళ్ళ బిడ్డలుగా అనుకోవాలి. ఎందుకంటే మొదటగా తల్లే గురువు. ఆడ జన్మ అంటే ఈరోజు భయపడుతున్నారు కానీ అదృష్టం, ఎంతో అదృష్టం ఉంటే ఆడ జన్మ ఉంటుంది. బీజేపీ ఆదివాసుల్ని వనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు, ఆదివాసీ రాజ్యాంగ హక్కుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అరావళి పర్వతాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా ఎస్టీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏమొచ్చింది, 5-6 షెడ్యూళ్ళ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబట్టేటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఏఐసిసి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా శిబిరం మెదక్ జిల్లాతో ఉమ్మడి 10 జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. సంవత్సరం క్రితం జనవరిలో మొదలుపెట్టాం. ఈ జనవరి 5వ తారీఖున పూర్తయింది. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జై జగత్ జై జోహార్ జై జగత్ అనే కార్యక్రమాన్ని సంకల్పించి జై బాపు జై అంబేద్కర్ జై సంవిధాన్కి నాంది పలికిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆదివాసులు గిరిజన సంబంధించిన వాళ్ళు బంజారా నాయకుడైనటువంటి బెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన ఒక ట్రైనింగ్ సెమినార్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించినందుకు వారికి సంగారెడ్డి పక్షాన జిల్లా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ట్రైనింగ్ సెమినార్ వల్ల మంచి నాయకులుగా ఆదివాసులు కానీ బంజారా నాయకులు కానీ ఒక మంచి నాయకులుగా ఎదిగి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం సంగారెడ్డి జిల్లాకి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి సేవలాల్ మహారాజును తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా విజయవంతం కావాలని చెప్పి 3వ రోజు 5వ తారీఖు నాడు మా నాయకుడు జగ్గారెడ్డి గారు, ఇప్పుడే నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ప్రారంభించినారు.
ఆఖరి తేదీ నాడు మా నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు 5వ తారీఖు నాడు మంత్రులు కానీ ఇతర మా నాయకులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సమారోపం చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు. కార్యక్రమాలు ప్రారంభించారు కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజులు ఈ శిక్షణ తరగతులు నడుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడి మెదక్ డిస్టిక్ కార్యకర్తలు యూత్లు మా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమానికి వచ్చేసి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.